18వ శ్లోకము. యస్మాక్షరామతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. యస్మాత్ ఈ కారణమున అక్షరం నశ్వరమైన దానిని అతీతః అధిగమించిన వాడనై అహం నేను అక్షరాతో అనస్వరమైన దానికంటెను అపి కూడా చ మరియు ఉత్తమః ఉత్తముడు అతః అందుచే అస్మి నేను అయి ఉంటిని లోకే ఈ లోకములో వేదే వేదములలోను చ మరియు ప్రదితః ప్రసిద్ధుడను పురుష ఉత్తమః పురుషోత్తమునిగా క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుటచే నేను లోకములలోను వేదములలోను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందితిని. భాష్యము. బద్ధజీవుడు గాని ముక్తజీవుడు గాని ఎవ్వరును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అధిగమించలేరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడెను. దీనిని బట్టి జీవులు మరియు దేవాదిదేవుడు ఎల్లప్పుడూ భిన్న వ్యక్తులేనని ఇక్కడ స్పష్టమగును. వారిరువురి నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధ స్థితిలో గాని ముక్త స్థితిలో గాని పరిమాణములో గాని దేవాదిదేవుని అచింత్యమైన శక్తులను అధిగమించలేరు. దేవాదిదేవుడు మరియు జీవులు ఒకే స్థితికి చెందినట్లుగా లేక అన్ని విధములుగా సమానులని భావించుట సరికాదు. వారిరువురి నడుమ ఉన్నత మరియు అధమ అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుండును. కనుకనే ఉత్తమ అను పదము ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎవరునూ దేవాదిదేవుని అధిగమించలేరు. ఇక్కడ లోకే అను పదము పౌరుషాగమము స్మృతులలో సూచింపబడెను. లోక్యతే వేదాతోనేన అనగా వేదముల ప్రయోజనము స్మృతి శాస్త్రములలో వివరించబడినదని నిరుక్తి నిఘంటువులో నిర్ధారించబడినది. పురుషోత్తముడు హృదయస్థ పరమాత్మ రూపమున సాక్షాత్తుగా వేదములలో వర్ణించబడెను. తావదేశ సంప్రసాదోస్మాచ్చరీరాత్ సముస్తాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభి నిష్పద్యతే సా ఉత్తమ పురుషః అను వాక్య చాందోగ్యోపనిషత్తు 8:12-3లో కనిపించును. ముక్తజీవుని దేహము నుండి వెలువడు పరమాత్మ నిరాకార బ్రహ్మజ్యోతిలో ప్రవేశించి తన రూపములో తనదైన స్వరూప స్థితిలో నిలిచి ఉండును. ఆతడే పురుషోత్తమునిగా పిలువబడును. దీనిని బట్టి దేవాదిదేవుడు పరంజ్యోతి అయిన తన ఆధ్యాత్మిక తేజస్సును ప్రదర్శిస్తూ విస్తరింపజేయునని అర్థము. జీవుల హృదయములో నెలకొనిన పరమాత్మ అను అంశను కూడా ఆ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు కలిగి ఉండెను. ఆతడే సత్యవతి పరాశరులకు పుత్రుడుగా అవతరించి వేదవ్యాసునిగా వేద విజ్ఞానమును వివరించెను. 19వ శ్లోకము. యో మామేవామసమ్మూఢో జానాతి పురుషోత్తమం సా సర్వా విద్భజతి మాం సర్వభావేన భారత. ఎవడు మాం నన్ను ఏవం ఈ విధముగా అసమ్మూఢ సంశయము లేకుండా జానాతి తెలుసుకొనును పురుష ఉత్తమం పురుషోత్తముడని సహ అతడు సర్వవిత్ సమస్తమును ఎరిగినవాడు భజతి భక్తియుక్త సేవతో సేవించును. మాం నన్ను సర్వభావేన అన్ని విధములుగా భారత ఓ భారత కుమారా ఓ భారత సంశయరహితముగా నన్ను పురుషోత్తమునిగా ఇరుగగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనును. భాష్యము. జీవుల మరియు పరబ్రహ్మపు సహజ స్థితికి సంబంధించిన తాత్విక విచారములు లేదా ఊహాగానాలు అనేకము కలవు. కానీ తనను పురుషోత్తమునిగా ఎరిగిన వాడే నిజమునకు సమస్తమును ఎరిగిన వాడని భగవానుడు స్పష్టముగా ఈ శ్లోకములో వివరిస్తుండెను.
అపరిపక్వ జ్ఞానము గలవాడు పరతత్వమును గూర్చిన ఊహాగానాలలోనే కాలమును గడుపును. కాని పరిపూర్ణ జ్ఞానము కలవాడు తన కాలమును వృధా చెయ్యకుండా కృష్ణ చైతన్యములో ప్రత్యక్షముగా భక్తియుక్త సేవలో నెలకొనును. భగవద్గీత అంతటా ఈ భక్తి యోగయే నొక్కి చెప్పబడినది. అయినను పరతత్వము మరియు జీవులు సమానమేనని భావించు మూర్ఖపు వ్యాఖ్యాతలు ఎందరో కలరు. వేద జ్ఞానము శృతిగా పిలువబడును, అనగా అది శ్రవణము ద్వారా అభ్యసించబడినది. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రామాణిక ప్రతినిధుల నుండే వేద విజ్ఞానమును గ్రహించవలెను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రతి విషయమును మిక్కిలి స్పష్టముగా వివరించుట ద్వారా ప్రతి ఒక్కరును దీని నుండే శ్రవణము చేయవలెను. అంతేగాని కేవలము సూకరముల వలె వినినచో సరిపోదు. అట్టి విషయమును ప్రామాణికుల నుండి అవగాహన చేసుకొనుటకు యత్నించవలెను. అంతేకాని కేవలము పాండిత్యముతో ఊహాగానాలను చెయ్యరాదు. అనగా జీవులు ఎల్లప్పుడూ దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు అధీనులమనే విషయమును ఎరుగవలెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని వాక్యననుసరించి దీనిని అట్లు అవగాహన చేసుకొనిన వాడే వేదముల ఉద్దేశ్యమును ఎరిగిన వాడగును. ఇతరులెవ్వరునూ వేద ఉద్దేశ్యమును ఎరుగలేరు. ఈ శ్లోకములోని భజతి అను పదము ఎంతో ముఖ్యమైనది. సాధారణముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవా సంబంధములో భజతి అను పదము అనేక చోట్ల వాడబడినది. మానవుడు కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవలో నెలకొనినచో సమస్త వేద విజ్ఞానమును ఎరిగిన వాడుగా భావించబడును. కనుకనే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొనినచో పరమ సత్యమును అవగాహన చేసుకొనుటకై ఏ ఇతర ఆధ్యాత్మిక విధానము అవసరము లేదని వైష్ణవ పరంపరలో చెప్పబడెను. భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని ఉండుట చేత అతడు అది వరకే యథార్థ స్థితిని చేరిన వాడగును. పరతత్వమును గూర్చిన అవగాహన కొరకై కావలసిన ప్రాథమిక విధానములనన్నింటినీ వారు ముగించిన వారగుదురు. కానీ ఎవరైనను లక్షలాది జన్మలలో పరతత్వమును గూర్చి ఊహాగానాలను తత్వ విచారణలను చేసిన పిమ్మట కూడా శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని ప్రతి ఒక్కరూ అతడినే శరణు వేడవలను వాస్తవ విషయమును అవగాహన చేసుకొనలేకపోయినచో అతని లక్షలాది జన్మల తత్వచింతన సమస్తము వృధాకాలవేముక మగును. 20వ శ్లోకము. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. ఇది ఈ విధముగా గుహ్యతమం పరమగుహ్యమైన శాస్త్రం శాస్త్రగ్రంథములు ఇదం ఈ ఉక్తం తెలుపబడినది మయా నాచే అనగా ఓ పాపరహితుడా ఏతత్ దీనిని బుద్ధ్వా తెలుసుకొని బుద్ధిమాన్ బుద్ధిమంతుడు స్యాత్ అగును కృతకృత్య తన ప్రయత్నములో విజయవంతుడు చ మరియు భారత ఓ భరత వంశకుమారా పాపరహితుడవైన ఓ భరత వంశకుమారా వేద శాస్త్రములలోని ఈ అత్యంత రహస్యమైన భాగము నీకిప్పుడు నాచే వెల్లడించబడినది. దీనిని అవగాహన చేసుకునిన వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణ విజయమును సాధించగలవు. భాష్యము. భగవానుడు ఇక్కడ సమస్త గ్రంథముల సారము ఇది అని స్పష్టముగా చెబుతుండెను. ప్రతి ఒక్కరూ దేవాదిదేవునిచే తెలుపబడిన ఈ విషయములను యథాతథముగా అంగీకరించవలెను. ఆ విధముగా ఎవరైనను బుద్ధిమంతులు ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణులగుదురు. అనగా దేవాదిదేవుని ఈ తత్వమును ఎరుగుట చేత అతని దివ్య సేవలో నెలకొనుట చేత ప్రతి ఒక్కరును భౌతిక ప్రకృతి త్రిగుణముల కాలుష్యముల నుండి విముక్తులగుదురు. నిజమునకు భక్తియుక్త సేవ అనేది ఆధ్యాత్మిక అవగాహనలో ఒక విధానము. భక్తియుక్త సేవ ఉన్న చోట భౌతిక కాలుష్యము నిలవలేదు.
ఆధ్యాత్మికతను కూడి ఉండుట చేత భక్తియుక్త సేవ మరియు భగవానుడను అంశముల నడుమ భేదము ఉండదు. నిజమునకు శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవానుని అంతరంగ శక్తి ఆధ్వర్యములోనే కొనసాగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడు ఉన్న చోట అంధకారమును ప్రశ్నయే ఉదయించనట్లు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశముననుసరించి చేయబడు భక్తియుక్త సేవ ఉన్న చోట అజ్ఞానముకు అవకాశమే ఉండదు. కనుకనే ప్రతి ఒక్కరూ బుద్ధిమంతులు మరియు పవిత్రులగుటకు కృష్ణ చైతన్యమును స్వీకరించి భక్తియుక్త సేవలో నెలకొనవలెను. శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకుని భక్తియుక్త సేవలో నెలకొనినంత వరకు ఎవ్వరును సంపూర్ణ జ్ఞాన సంపన్నులు కాలేరు. సామాన్య మానవుని దృష్టిలో వారు బుద్ధిమంతులైనను వాస్తవముకు పూర్తి బుద్ధిమంతులు కాలేరు. అర్జునునకు వాడబడిన అనఘ అను పదము ఇక్కడ మిక్కిలి ప్రధానము. పాపరహితుడు అను ఆ సంబోధనకు భావమేమనగా సమస్త పాప ఫలితముల నుండి విడువడినదే. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట ఎవ్వరికైనను మిక్కిలి కష్టమని భావము. అన్ని కాలుష్యముల నుండి సమస్త పాప కల్మషముల నుండి పూర్తిగా విముక్తుడైనప్పుడే మానవుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకోగలుగును. కానీ భక్తియుక్త సేవ పవిత్రము మరియు శక్తివంతముగుటచే దానిలో నెలకొనిన వారెవరైనను సహజముగానే పాపరహిత స్థితికి ఉద్ధరించబడుదురు. సంపూర్ణ కృష్ణ చైతన్యములోని శుద్ధ భక్తుల సాంగత్యమున భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు మానవుడు సమూలముగా నశింపచేసుకోవలసిన విషయములు కొన్ని ఉండును. అట్లు నశింపచేసుకోవలసిన వానిలో మిక్కిలి ప్రధానమైనది హృదయ దౌర్బల్యము. అతడు దానిని అధిగమించవలెను. భౌతిక ప్రకృతిపై అధికారము చెలాయించవలనను కోరిక చేతనే మొదట పతనము ఆరంభమగును. ఆ విధముగా మానవుడు పరమపురుషుని భక్తియుక్త సేవను విడుచును. మరొక హృదయ దౌర్బల్యమేమనగా భౌతిక ప్రకృతిపై అధికారము వహించవలనను ప్రవృత్తిని పెంపొందించుకొనిన కొలది జీవుడు భౌతిక వస్తువులను భౌతిక వస్తు పదార్థములను పొందుట పట్ల ఆసక్తిని పెంచుకొనును. భౌతిక సంసార సమస్యలకు ఈ హృదయ దౌర్బల్యములే కారణము. జీవుడు ఈ హృదయ దౌర్బల్యముల నుండి బయటపడు విధానమును ఈ అధ్యాయములోని మొదటి 5 శ్లోకములు వర్ణించును. 6వ శ్లోకము నుండి చివరి శ్లోకము వరకు గల మిగిలిన భాగము పురుషోత్తమ యోగమును గూర్చి చర్చించును. శ్రీమద్ భగవద్గీతలోని పురుషోత్తమ యోగము అను 15వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.